దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఏపీఎస్ ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. ప్రస్తుత కాలంలో ఈ అంశంపై వస్తున్న వార్తలు, వదంతులు పూర్తిగా నిరాధారమైనవని, కేవలం దుష్ప్రచారం మాత్రమేనని ప్రభుత్వం పేర్కొంది. ఆర్టీసీని ప్రైవేటీకరించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టంగా తెలిపింది. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడం లేదా లీజుకు ఇవ్వటం వంటి చర్యలు జరగవని రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ఈ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, గతంలో వైసీపీ నేతలు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. రాష్ట్రంలో 11 నగరాల్లో 750 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని, ఈ పథకం ద్వారా రాష్ట్రానికి 1774 కోట్ల ప్రోత్సాహకాలు లభిస్తాయని ఆయన తెలిపారు. ఈ కొత్త బస్సులకు కూడా ఆర్టీసీ ఉద్యోగులే డ్రైవర్లుగా కొనసాగుతారని, ఉద్యోగులకు ఎలాంటి ముప్పు ఉండదని కృష్ణబాబు స్పష్టం చేశారు. ఒక వ్యవస్థని ఏదో ప్రైవేటైజ్ చేస్తున్నారు, తర్వాత డిపోలు అలాగే ఆర్టీసీ యొక్క ఆస్తుల్ని ప్రైవేటు సంస్థలకి ఇస్తున్నారు అనేది ఒక అపోహ ఒకటి నడుస్తోంది. సో ఇందులో క్లారిఫై చేయదలుచుకున్న విషయం ఏంటంటే, ఇందులో ఏ రకమైన ప్రైవేటైజేషన్ లేదు. ఎంటైర్ ఆస్తులన్నీ కూడా ఏపీఎస్ఆర్టీసీ దగ్గరే ఉంటాయి. ఏపీఎస్ఆర్టీసీ ఓనరు. మనం ఏదైతే ఇప్పుడు డీజిల్ బస్సెస్ హైర్కి తీసుకుంటున్నామో ఆల్మోస్ట్ 26% ఫ్లీట్ ఇప్పుడు మనం ఆర్టీసీలో డీజిల్ బస్సెస్ మనం హైర్ తీసుకుని నడుపుతున్నాము. మిగతా 74% మనం ఆర్టీసీ ఓన్ బస్సులు రన్ చేస్తున్నాము. సిమిలర్ పద్ధతిలో మనం ఎలక్ట్రికల్ బస్సెస్ హైర్ బేసిస్ మీద తీసుకుని రన్ చేస్తున్నాము. ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డర్ ఉన్నారో వాళ్ళకి ఎంత లీజ్ పీరియడ్కి అయితే ఎంత ఇచ్చామో ఆ టైం వరకు మన ప్రెమిసెస్ వాడుకోవడానికి, అంటే మనకి సర్వీసెస్ మనకి ఇవ్వాలి కాబట్టి మన ప్రెమిసెస్ వాడుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం తప్ప ఏ రకమైన లీజ్ కానీ ఏ రకమైన ట్రాన్స్ఫర్ కానీ అలాంటి ఏమీ సిస్టమ్ లేదు. సో అది ఒకటి మన ఎంప్లాయీస్ అందరికీ కూడా మీ ద్వారా క్లారిఫై చేస్తున్నాము, ప్రజలకు కూడా ఈ స్పష్టత ఇవ్వదలుచుకున్నాము. సో దాని తర్వాత ఈ రకమైన పద్ధతి ఎందుకు వెళుతున్నారు అనే దాని మీద కూడా క్లారిటీ కావాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది పిఎం ఈ బస్ సేవ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10,000 బస్సులు ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలకి 5 లక్షల కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న ప్రతి టౌన్ కూడా కవర్ చేయడానికి ఇచ్చిన స్కీము. సో టోటల్గా 22 స్టేట్స్ అలాగే 6 మన యూనియన్ టెరిటరీస్ అన్నిటికి కలిపి ఏదైతే ఈ 10,000 బస్సులు శాంక్షన్ అయినాయో ఈ 10,000 బస్సులకి కామన్ టెండర్స్ రన్ అయినాయి. అంటే టోటల్గా సిఈఎస్ఎల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషను కామన్గా టెండర్ ప్రాసెస్ రన్ చేసింది. సో ఇవన్నీ కూడా జీసీసీ అంటే గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ మోడల్, అంటే బస్సు వాళ్ళు పెట్టి తర్వాత మెయింటెనెన్స్ వాళ్లే చూసుకుని డ్రైవర్ను కూడా వాళ్లే పెట్టేదాన్ని గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ మోడల్ అంటాము. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రికల్ బస్సులు చాలా లాస్ట్ ఓన్లీ 5 సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఇంకా టెక్నాలజీ మెచ్యూర్ అవ్వలేదు కాబట్టి ఓవరాల్గా మనం ఈ క్రాస్ కాంట్రాక్ట్ మోడల్ మీద అంటే లీజ్ ప్రాతిపదిక మీద ఎన్ని కిలోమీటర్లు అవి రన్ అయితే గనక కిలోమీటర్ బేసిస్ మీద ప్రాతిపదిక మీద డబ్బులు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ. సో ఇది మన ఒక్క స్టేట్ కాదు, అన్ని స్టేట్స్కి కామన్ సిస్టమ్. అన్ని స్టేట్స్ కూడా అంటే 20 మెయిన్ ల్యాండ్ స్టేట్స్ అలాగే 6 యూనియన్ టెరిటరీస్ ఏదైతే 10,000 బస్సులు చేస్తున్నామో 10,000 బస్సులకి సేమ్ సిస్టమ్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.